పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్. ఎందుకు ఇలా అంటున్నానంటే టైం ప్రకారం అయిపోవాలి. అలాగే టేస్టీగా ఉండాలి. వాళ్ళకి నచ్చిన ఐటెమ్ చేసి పెట్టాలి. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేసేయాలి. అందుకనే పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. కానీ రోజు ఒకేలాంటి ఫుడ్ చేసి పెట్టామంటే వాళ్ళకి కూడా తినడం పెద్ద టాస్క్ లాగే అనిపిస్తుంది. కాకపోతే మనకి ఇలాగ కొంచెం వెరైటీగా అప్పుడప్పుడు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారనమాట. ఈరోజు వచ్చేసి నేను పిల్లల లంచ్ బాక్స్‌కి ఆలూ రైస్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్‌తో చాలా సింపుల్‌గా అయితే చేసేసాననమాట. ఇంట్లో 2 అంటే 2 ఆలుగడ్డలు అయితే ఉన్నాయన్నమాట. దాంతో అయితే చేసేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తినేసారనమాట. ఎప్పుడు అయినా ఇలాంటి రైస్ చేసేసేటప్పుడు అయితే కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయండి. చాలా టేస్టీగా వస్తుందనమాట రైస్ ఐటమ్ ఏదైనా కానీ. ఇంక ఈరోజైతే సింపుల్‌గా ఇలాగ ఆలూ రైస్‌తో పిల్లల లంచ్ బాక్స్ అయితే కట్టేసాననమాట. ఇలా చేయడం వల్ల టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. మనకి రైస్ సెపరేట్‌గా, కర్రీ సెపరేట్‌గా